Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో నోరు తెరిచి నిద్రపోవడం ఇది సమస్య, ఇది ఏదైనా అనారోగ్య సమస్యకు సూచన. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా గురక పెడుతూ నిద్రపోవడము ఇట్లాంటివి మనం వింటాం, కానీ నోరు తెరిచి నిద్రపోవడం అంటే అది ఏంటి అసలు? అంటే మనం మామూలుగా నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఈ మజిల్ కండరాల యొక్క పట్టుత్వం తగ్గుతుంది, టోన్ తగ్గుతుంది. ఈ టోన్ తగ్గటం వలన కొంతమందికి జా డ్రాప్ వస్తుంది. జా అంటే దవడ కిందకి వస్తుంది. దానివల్ల వాళ్ళు నోరు తెరిచి నిద్రపోవటం జరుగుతుంది. ఈ నోరు తెరిచి నిద్రపోవటం అనేది ఏదైనా ఒక జబ్బు అయితే కాదు, కానీ కొంతమందికి నోరు తెరవటంతో పాటుగా కొంతమందికి గురక ఉంటుంది, స్నోరింగ్. ఆ స్నోరింగ్ వలన వాళ్ళకి కొంత ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా నోరు తెరవడం అనేది ఏదైనా జబ్బుకు సంబంధించి కాదు, కానీ మజిల్ టోన్కి సంబంధించి అయ్యే సమస్య. సో దానివలన వచ్చే పెద్ద ఆరోగ్య సమస్యలు ఏం లేవు, కానీ ఈ నోరు తెరిచి ఉండటం వలన నోరు ఎండిపోవడం అయితే జరుగుతుంది. సో డ్రైనెస్ ఆఫ్ మౌత్ వచ్చి వాళ్ళకి థ్రోట్ ఎండిపోవటం వలన మెలకు రావటం, నీళ్ళు తాగాల్సి రావటం, లేదంటే ఎండిపోతున్న మ్యూకస్ మెంబ్రెయిన్ ఎప్పుడైనా కానీ హెల్దీగా ఉండదు, డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ రావటం, ఈ బ్రీతింగ్ అంటే శ్వాసలో కొంచెం స్మెల్ రావటం, ఇలాంటివి నోరు తెరుచుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అయితే ఈ స్నోరింగ్ కనుక ఉంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్నోరింగ్ వలన ఏంటంటే వాళ్ళకి నిద్ర సరిగా పట్టకపోవటం, లేదా సైకిల్ కంప్లీట్ చేయకపోవటం, నిద్రలేమి రావటం, దానివలన వాళ్ళకి లేచిన ఫ్రెష్గా ఉండకపోవటం, హెడేక్ రావటం, తర్వాత మతిమరుపు రావటం, కూర్చొని నిద్ర రావటం, ఎంతసేపు నిద్రపోయినా వాళ్ళకి నిద్ర సరిపోకపోవడం అని అలసటగా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో గురక నిద్రపోయే వాళ్ళకి మాత్రం నోరు తెరుస్తుంటే వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ నోరు తెరవటం అనేది కొంతమందికి పెథలాజికల్గా అవుతుంది. ఎట్లా అంటే నోస్ బ్లాక్ అయిపోతుంది. నోస్ అంటే జలుబు వచ్చింది, నిద్రలో మొత్తం నోస్ బ్లాక్ అయిపోతుంది, ముక్కు దిబ్బడేసేస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా నోరు తెరిస్తేనే మనకి ఊపిరి అందుతుంది. ఇది మోస్ట్ కామన్గా ఎవరికి అవుతుందంటే పిల్లల్లో అవుతుంది, చిన్నపిల్లల్లో. సో వాళ్ళకి ఈ జలుబు చేయటము, ఇబ్బంది రావటం అనేది జరిగింది కాక వాళ్ళకి టాన్సిల్స్ పెరగటం, లేదా ఎడినాయిడ్స్ అని పెరుగుతాయి. ఎడినాయిడ్స్ అనేది కొన్ని మనకి ఆస్యకుహరంలో ఉంటాయి. ఈ ఎడినాయిడ్స్ పెరిగి వాటికి అడ్డం పట్టడం వలన వాళ్ళకి ముక్కులో ఊపిరి ఆడదు, వాళ్ళు నోరు తెరవాల్సి వస్తుంది. సో అది క్రానిక్గా ఉంటే వాళ్ళకి పిల్లలకి ఎడినాయిడ్ ఫేసిస్ అని వస్తుంది. అంటే నోరు కొంచెం తెరిచిపోవడం, మొహం కోలగా రావటం, ఇవన్నీ కొంచెం చేంజెస్ కూడా వచ్చేస్తాయి ఫేస్లో. సో ఇలా ప్యాథలాజికల్గా నోస్ బ్లాక్ అవ్వటం వలన టెంపరీనే క్రానిక్గా కానీ, లేదా కొంతమందికి ఈ పెథాలజీ జబ్బు అనేది ఎక్కువ రోజులు ఉండటం వలన ముక్కు లోపల కండ పర్మనెంట్గా పెరుగుతుంది. ముక్కు లోపల కండ పెరిగి దాదాపుగా అది చిన్నగా వాపు వచ్చినా అది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటివి ఉంటే వాళ్ళకి ఈఎన్టీ వాళ్ళకి చూపించాల్సి వస్తుంది డాక్టర్కి. వాళ్ళు ఒక్కసారి అవసరమైతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ చేసి ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ తీయటం, లేదా ముక్కులో కండ అంటే టర్బినేట్స్ అంటారు వాటిని, ఈ టర్బినేట్స్ని ఒకసారి డీబల్క్ చేసి కట్ చేయాల్సి వస్తుంది. ఇలా చేసి ఒకవేళ ముక్కుకి బాగా కంటిన్యూస్గా అలాంటి ప్రాబ్లం వాతావరణం వలన వస్తుంటే వాళ్ళు కొన్నిసార్లు మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇది ఎలర్జిక్ రైనైటిస్ సంబంధించిన మందులు ఆ సీజన్లో వస్తుంటే కొన్ని రోజులు వాళ్ళు ఆ సీజన్ అంతవరకు మందులు వాడాల్సి. ఓకే, అంటే ఇది లంగ్స్లో ఏదో ఇబ్బంది ఉండి లేదంటే గురక పెడుతున్నట్లు సమస్య కాదు, ఇది కాదు. గురక పెట్టే వాళ్ళలో కొంతమంది నోరు తెరుచుకునే ఛాన్స్ ఉంటుంది. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ యంగ్ పీపుల్లో కానీ నోస్ బ్లాక్ అవటం వల్ల నోరు తెరవాల్సి వస్తుంది. సో సాధారణంగా ఏంటంటే మనం ముక్కుతో గాలి పీలిస్తే అది ఊపిరితిత్తులు చేరేపటికి ముక్కులో మనకి గాలిలో ఆర్ద్రత అంటే తేమను పెంచుతాయి. సో దానివల్ల సెక్రీషన్స్ ఎండిపోకుండా ఉంటాయి. సో నోసు గాలిని ఒకటి ఫిల్టర్ చేస్తుంది. అబోవ్ 6 మైక్రాన్స్ కన్నా ఎక్కువ సైజు ఉన్న పార్టికల్స్ ఏది వెళ్ళినా ముక్కులోనే అయిపోతాయి, ముక్కును దాటి వెళ్ళవు. సో ముక్కు ఫిల్టర్లా పనిచేస్తుంది.
ముక్కు మళ్ళీ గుడ్ ఆర్ బ్యాడ్ అనే స్మెల్స్ తెలుస్తాయి. ముక్కు మాయిశ్చర్ని యాడ్ చేస్తుంది. అంటే మాయిశ్చర్ అంటే తేమని యాడ్ చేసి గాలిని ఈ మన రెస్పిరేటరీ సెక్రీషన్స్ కానీ లేదంటే గొంతులో కానీ గాలి వలన ఎండిపోకుండా సెక్రీషన్స్ అది హెల్ప్ చేస్తుంది. ఇవి కాకుండా నోటితో పీలిస్తే బైపాస్ చేస్తే ఆ మెకానిజంని మనకి రెస్పిరేటరీ సెక్రీషన్స్ ఎండిపోతాయి కొన్నిసార్లు. ఎందుకంటే అది హ్యూమిడిటీ అనేది యాడ్ అవ్వదు ముక్కులో. అలానే నోరు వాసన కూడా వస్తుంది, నోరు కూడా ఎండిపోతుంది. సో ఇవన్నీ న్యాచురల్ మెకానిజమ్స్ బ్యార్ చేస్తాం కాబట్టి దీన్ని మనకి ఎవరు అబ్నార్మల్ ఉంటే మనం దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం, ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే కనుక దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు. ఓకే. నోస్ బ్లాక్ అనేది అంటే ఎందుకు అవుతుంది డాక్టర్ గారు జనరల్గా? ఇప్పుడు నేను చెప్పిన కారణాలకే అవుతుంది. అంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కు ఎలర్జీ ఉన్నప్పుడు ఈ చలిగాలి తగిలిన, దుమ్ము తగిలిన, కొంతమందికి వాసనలు పీల్చిన అంటే పొగ కానీ అగరబత్తి వాసనలు కానీ లేదంటే పర్ఫ్యూమ్స్ కానీ కొన్ని కెమికల్స్ వాసనలు కానీ ఇవి పీల్చినప్పుడు ముక్కులో అది మనకి ఎలర్జీ ఫినామినా వలన అక్కడ వాపు వస్తుంది. మ్యూకస్ మెంబ్రేన్ వాపు వచ్చి నీరు కారటం, ముక్కు బ్లాక్ అయిపోవటం, కొన్నిసార్లు సైనస్ లైఫ్ బ్లాక్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి చీము రావటం, ఇలాంటివన్నీ కూడా పస్ అంటే నేసల్ డిశ్చార్జ్ వస్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి క్రానిక్గా. సో యూజువల్గా మోస్ట్ కామన్ కారణం అంటే ఇది ఎలర్జిక్ రైనైటిస్ వల్ల. నాన్ ఎలర్జిక్ కాజెస్ కూడా పొల్యూషన్ వల్ల కానీ ఇరిటెంట్స్ వల్ల కానీ టర్బినేట్ హైపర్ట్రోఫీ అవుతుంది. అందువల్ల కూడా నోస్ బ్లాక్ వస్తుంది. అంటే ముక్కులో కండ అడ్డం పెరిగిపోయి అడ్డం పట్టడం అనమాట. సో ఏ కారణాల వలన వచ్చినా వాటికి మందులు ఉన్నాయి. అలానే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి. దేనికి వస్తుంది అది మాటిమాటికి అనేది చూసుకొని వాటిని మనం ఆఫ్ చేయాల్సి వస్తుంది, అంటే ప్రివెంట్ చేయాల్సి వస్తుంది. అలానే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. కానీ క్రానిక్గా అయిన కొన్ని రోజులకి కండ ఎక్కువైపోయి అది ఈవెన్ దో మనం కంట్రోల్ చేసిన మ్యూకస్ మెంబ్రేన్ యొక్క ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గించిన అది సైజ్ పెరిగిపోవటం వలన అది అడ్డం పడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మందులు వాడినా తగ్గనప్పుడు, రిలీఫ్ రానప్పుడు దానికి సర్జరీ చేసి కరెక్ట్ చేస్తారు. ఓకే. అది ముక్కులో కండ పెరిగింది సర్జరీ చేయించాము అని చెప్తూ ఉంటారు, అదేనా డాక్టర్ గారు? సో అట్లా ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుందా? అంటే సాధారణంగా డీబల్కింగ్ చేసినప్పుడు అది మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఏంటి వాళ్ళు చేస్తారా? ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నోట్ నుంచి గాలి తీసుకుంటే ఊపిరితిత్తుల్లోకి అంటే నార్మల్ మంచి గాలే వెళ్తుందా లేదంటే ఫిల్టర్ అవ్వకుండా వెళ్తుందా? ఎస్, ఫిల్టర్ అనేది మెకానిజం బైపాస్ అయిపోతుంది. సో మనం దుమ్ముతో దగ్గర ఉన్నాం, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం, అలాంటి చోట మనము ముక్కుతో పీల్చిన దానికి నోటితో పీల్చిన దానికి చాలా తేడా ఉంటుంది. మనం సాధారణంగా వెహికల్ మీద బైక్లో వెళ్తున్నప్పుడు సో చాలా దూరం వెళ్తే మనకి అర్థం నోట్లో ఇసుక లాంటిది పేరుకుపోయి ఉంటుంది. సో అది నోటితోనూ ముక్కుతో పోల్చుకుంటే అవన్నీ ముక్కు దగ్గర ఆగిపోతాయి, ఊపిరితిత్తులోకి వెళ్ళవు. కానీ అది నోటితో పీలిస్తే గాలి అది డైరెక్ట్గా లంగ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. సో చాలా చెత్త డిపాజిట్స్ పార్టికల్స్ వెళ్ళి మన ఊపిరితిత్తుల నిండా నిండిపోతాయి. ఇవన్నీ మళ్ళీ ఊపిరితిత్తులు బయటకు పంపించుకోవాల్సి వస్తుంది. సో ఫిల్టర్డ్ గాలి వెళ్ళడం అనేది చాలా అవసరం. ఈ ఫిల్టరేషన్ లేకపోతే ఊపిరితిత్తులకి మనకి దగ్గు రావటం, కొన్నిసార్లు ఇబ్బందులు రావటం అనేది క్రానిక్గా జరిగినప్పుడు అవుతుంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మేజర్గా ఈ హ్యూమిడిఫికేషన్ వలన అంటే సెక్రీషన్స్ ఎండిపోవడం అనేది ఓరల్ బ్రీత్తో ఇబ్బంది. రెండోది ఈ ఫిల్టర్డ్ గాలి. మూడోది అది సెక్రీషన్స్ ఎండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావటం, స్మెల్ రావటం నోరు అనేది జరగచ్చు. ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్. అయితే డాక్టర్ గారు ఎప్పుడైనా ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒకలాంటి ఘాటైన స్మెల్, కెమికల్ బేస్డ్ స్మెల్ అనేది వస్తుంటుంది. అంటే వాసన ఆ గాలి పీల్చినంత మాత్రానే, అలాంటి ఘాటైన వాసన ఉన్న గాలి పీల్చినంత మాత్రానే కెమికల్ లోపలికి వెళ్తుందా? ఎస్. ఈ కెమికల్ అంటే ఏదైనా స్మెల్ గాలిలో ఉంది అని అంటే ఆ కెమికల్ అక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంది అని. ఓకే. ఎయిర్ అనేది రకరకాల మాలిక్యూల్స్ కంపోజిషన్. ఇందులో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇట్లా రకరకాల కంపోజిషన్స్ ఎయిర్లో ఉంటాయి, గ్యాసెస్. అలానే పార్టికులేట్ మెటీరియల్ కూడా ఉంటుంది. పార్టికులేట్ అంటే డస్ట్ పార్టికల్స్, స్మోక్ పార్టికల్స్, అలాంటివి గాల్లో ఎగురుతూ ఉంటాయి, దుమ్ము ధూళి కణాలు. సో ఇప్పుడు ఈ కొత్తగా మనం ఏదైనా గ్యాస్ లీక్ అయినప్పుడు ఈ ఎయిర్ మాలిక్యూల్కి కొత్త మాలిక్యూల్ కూడా అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాని కాన్సన్ట్రేషన్ తగ్గేంత వరకు ఆ రీజియన్స్లో హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. ఈ హై కాన్సన్ట్రేషన్లో ఉన్న గ్యాస్ని మనం పీల్చినప్పుడు
కొన్నిసార్లు కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ కొంతమందికి పడొచ్చు, పడకపోవచ్చు. పడని వాళ్ళకి వెంటనే రియాక్షన్ వస్తుంది. ఈ పడకపోతే ఇలా నోస్ బ్లాక్ రావడం, యూజువల్గా దట్స్ కాల్డ్ స్టఫీ నోస్ అంటారు. ఈ స్టఫీ నోస్ పొల్యూషన్ వల్ల కూడా వస్తుంది. పొల్యూషన్లో బాగా తిరిగితే స్టఫీ నోస్ అంటే ముక్కు దిబ్బడేయడం. సో రోజు మనకి వెహికల్ పొల్యూషన్ కానీ ఇవి ఉన్నప్పుడు అర్బనైజేషన్లో తిరగడం వలన పొల్యూషన్ ఇట్ సెల్ఫ్ కాజెస్ స్టఫీ నోస్. అలానే ఈ ఫ్యాక్టరీస్లో వాటిలో ఈ మీరు అన్నట్టుగా గ్యాసెస్ది వాసన స్మెల్ వస్తున్నప్పుడు ఆ కెమికల్ వాసనకి పడకపోతే వెంటనే స్టఫీ నోస్ వస్తుంది. సాధారణంగా చాలామందికి ఈ నోస్ బ్లాక్ అవటం కానీ ఆయాసం రావటం కానీ సోమవారం వెళ్ళగానే వస్తుంది. ఫ్రైడే ఎండ్ అయిపోయి మళ్ళీ సాటర్డే సండే వచ్చేసరికి వాళ్ళు ఫ్రీ అవుతారు, ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి. సో ఈ కెమికల్ ఎక్స్పోజర్ అనేది క్లియర్ కట్గా కొంతమందికి హిస్టరీలోనే చెప్పేయచ్చు. నువ్వు ఈ కెమికల్ వల్ల నీకు వస్తుంది, దాని జాగ్రత్తలు తీసుకొని మేము చెప్పగలుగుతాం. కొంతమందికి చాలా ఎంతో కష్టపడితే కానీ చెప్పలేము, కొంతమందికి అసలు చెప్పలేకపోవచ్చు కారణం ఏంటనేది. బట్ వాటర్ మీద జనరలైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మీరు ఇట్లా ఏమైనా అవుతుందేమో చూసుకోండి, జాగ్రత్త పడండి అని. రెండోది ఒక మందులు అయితే వాడిస్తాము, కొంతమంది ఇబ్బంది అయితే కలగకూడదు, సో ప్రివెన్షన్ చేయడానికి చెప్తూనే. సో ఇవన్నీ కామన్గానే అవుతాయి. సో ఈరోజు ఏంటంటే అర్బనైజేషన్ వలన లాట్ ఆఫ్ కెమికల్స్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం డే టు డేలో ఈ వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో దోస్ థింగ్స్ లంగ్ కానీ నోస్ కానీ ఓవరాల్గా బాడీ కానీ అవి ఎంతో కొంత నష్టం అయితే చేకూరుస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కొంతమందిలో ఉంటుంది. ఇప్పుడు వంట చేసేటప్పుడు వచ్చే పొగ కూడా అది కూడా లంగ్స్ని దెబ్బతీస్తుంది. ఎస్, ఈ మామూలుగా ఒకప్పుడు అయితే కట్టెల పొయ్యి వాడేవాళ్ళు. ఈ కర్రల పొయ్యి వాడినప్పుడు పొగ బాగా ఎక్కువ ఉండేది. సో కట్టెల పొయ్యి వాడినప్పుడు ఈ పీల్చే పొగ వలన ఆడవాళ్ళలో కూడా సిఓపిడి లాంటి కండిషన్, సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే కండిషన్ వస్తుంది అని చెప్పి ఇండియన్ ఉమెన్స్లో, అది వేరే చోట లేదు. సో పొగ వలన లంగులు సిగరెట్తో తాగితే ఎలాంటి ప్రాబ్లం వస్తుందో అది కట్టెలు పొయ్యి వలన వస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే దాదాపుగా ఎక్కడ కట్టెలు పొయ్యి వాడట్లేదు, చాలా మంది గ్యాస్ పొయ్యిలు, ఎలక్ట్రిక్ పొయ్యిలు వాడుతున్నారు. సో ఈ గ్యాస్ అనేది ఎప్పుడైనా రిలీజ్ అయినా ఏదైనా బెస్ట్ కంబస్షన్ అంటే ఇంధనం కాలుతుంది అంటే 80% కాలుతుంది, ఇంకా ఈ 20% గాల్లోకే వస్తుంది. సో బ్యూటేన్ కానీ అవిగా మనం పీలుస్తాం, ఈ గ్యాస్ ఎల్పిజి గ్యాస్ మనం పీలుస్తాం, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. అది కాక సగం కాలినవి కొంత వస్తాయి. అవి కాక మనం కిచెన్లో వండుతున్నప్పుడు ఆయిల్ నుంచి పొగలు వస్తాయి. రకరకాల ఫుడ్ మెటీరియల్స్ ఆయిల్లో కానీ పొయ్యి మీద కానీ పెట్టినప్పుడు దానివల్ల మనకి ఇబ్బంది వస్తుంది, అంటే వాసనలు వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కుకింగ్ ఫ్యూమ్స్. కుకింగ్ ఫ్యూమ్స్ అనేవి ఎలర్జీస్ కాజ్ చేస్తాయి. అవి ఎంతలో ఎఫెక్ట్ చేస్తాయంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తాం, చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కింద ఎక్కడో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, క్లోజ్డ్ బిల్డింగ్, డిఫరెంట్ అంతస్తుల్లో మనకి షాపులు ఉంటాయి, కింద మాత్రం ఓపెన్ ఉండి వాళ్ళకి అందులో ఒక కిచెన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. దాని నుంచి వచ్చే పొగ వాసనలు ఆ బిల్డింగ్ అంతా స్ప్రెడ్ అవుతాయి. ఆ బిల్డింగ్లో ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఆ స్మెల్స్ వలన పడక ఆస్తమాలు రావటం, స్టఫీ నోస్ రావటం ఇలాంటివి జరగచ్చు. అలానే యూజువల్గా ఈ కెమికల్స్ హీట్తో పాటు రియాక్ట్ అయినప్పుడు, యూజువల్గా ఆయిల్స్ ఫ్రై అయినప్పుడు చారింగ్ వస్తుంది. ఈ చారింగ్ వచ్చినప్పుడు అంటే నల్లగా మాడిపోవటం, వీటికి మనకి నైట్రోజోమైన్స్ అని ఫామ్ అవుతాయి. ఇవి గ్యాసెస్ వచ్చినప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు కొంత క్యాన్సర్ కాజ్ కూడా కారకాలు అవుతాయి. కానీ అవి ఎంతవరకు అవుతాయి, ఎంత తొందరగా వస్తాయని చెప్పలేము, బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అయితే వాటి చార్డ్ మెటీరియల్స్ తింటే మాత్రం గట్ క్యాన్సర్స్ రావడం అనేది నైట్రోజోమైన్స్ వలన జరుగుతుంది, అది కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఉంది. సో ఈ ఆయిల్స్ వీటి కిచెన్ ఫ్యూమ్స్ అనేది అక్కడే ఉండి అంత ఘాటుగా ఎక్కువ సంవత్సరాల తర్వాత పీల్చడం అనేది మంచిది కాదు, వాళ్ళ ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. సో దీనికి ఏం చేయాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్, అందుకే చిమ్నీలు పెడతారు. మామూలుగా అక్కడ పొగ ఉంటే నష్టం ఏం లేదు కదా. సో వాటి వలన హెల్త్ ప్రాబ్లమ్స్, అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది చిమ్నీ పెట్టుకోవాలి. చిమ్నీ పెట్టుకోలేని వాళ్ళు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవాలి. ఈ రెండు సాధ్యం కాని వాళ్ళు కిచెన్ తలుపులు తీసి ఉంచాలి, కిటికీలు ఉంటే కిటికీలు తీసి ఉంచాలి, గాలి అవి ధారాళంగా క్రాస్ వెంటిలేషన్ అయ్యేటట్టు పెట్టుకొని వాళ్ళ గ్యాసెస్ అక్కడ అక్యుములేట్ అవ్వకుండా చూసుకుంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. నోరు తెరిచి నిద్రపోవడం సమస్య అంటే అది ఒకలాగా కొన్ని కారణాల వల్ల అది సమస్యలాగా చెప్పుకోవచ్చు. అంటే పర్టికులర్గా ఏ ప్రాబ్లం లేనప్పుడు నోరు తెరిచి నిద్రపోవడం అనారోగ్య సమస్య ఏమీ కాదు, కాకపోతే వచ్చే కాంప్లికేషన్స్ కూడా చూసుకుంటూ ఉండాలి.
సో ఏదైనా ఇది కొంచెం అబ్నార్మల్గా అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.